బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో కల్తీ దందా పడగ విప్పుతోంది. నిజంగా మనం నిత్యం వాడే వస్తువుల్లో కూడా కల్తీ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పాలు కాదు, నూనె కాదు, మసాలాలు ఏదైనా సరే కల్తీకి కాదు అనర్హం అన్నట్టుగా ప్రస్తుతం ప్రతి వస్తువులో కూడా కల్తీ జరుగుతున్న అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మనం రోజు కిచెన్లో వాడే వస్తువులు సైతం కల్తీ చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. మనం తినే ఆహారం ఏది స్వచ్ఛమైంది, ఏది కల్తీది అనేది తెలియనంతగా ప్రస్తుతం ప్రతి పదార్థంలో కూడా కల్తీ జరుగుతున్న దృశ్యాలు. ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ అవ్వచ్చు, నెయ్యి అవ్వచ్చు, పాలు, పెరుగు, ఈ రకంగా మిర్చి పొడిలో కూడా కల్తీ జరుగుతున్న అంశాలు ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. కల్తీగాళ్లపై కఠిన చర్యలు తప్పవని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ మన నెయ్యి అవ్వచ్చు, పాలు, అలాగే మిర్చి పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ రకంగా ప్రతిరోజు కిచెన్లో మనకు కనపడే వస్తువులు అవి స్వచ్ఛమైనవా లేదంటే కల్తీ అయినవా తెలియనంతగా ఇవి కల్తీ వ్యవహారం బయటపడుతున్న ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. కల్తీగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు ఎప్పటికప్పుడు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు చేస్తున్న రైడ్స్ అప్పుడే మాత్రమే ఇవన్నీ కూడా బయటపడుతుంటాయి. ఇక నిత్యం వాడే వస్తువులు, పదార్థాలు ఏ రకంగా కల్తీ జరుగుతున్నాయనే భయాందోళనలో ప్రస్తుతం జంటనగర్ వాసులున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. హైదరాబాద్లో కల్తీ దందా పడగ విప్పుతోంది. పాలు, నూనెలు, మసాలాలు ఇలా ఏది తీసుకున్నా కల్తీ. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. నూనెల్లో నాసిరకం పదార్థాలు, కలర్ కెమికల్స్ వాడుతున్నారు కల్తీగాళ్లు. ఇక కారం పొడి, పసుపులో కూడా కృత్రిమ రంగులు కలిపేసి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇప్పటికే పలు షాపులు, గోదాముల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని సీజ్ చేశారు. కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలని, అయితే ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలో మాత్రం చెప్పలేదు. ఏ రకంగా మనం వాడే కారం పొడి కానీ, లేకపోతే పసుపు కానీ, నూనె కానీ, పాలు కానీ, పెరుగు కానీ ఏ రకంగా ఇవి కల్తీ అయ్యాయి అనేది ఏ రకంగా తెలుస్తుంది వినియోగదారులకు? ఇంట్లో ఉండే కిచెన్లో ఉండే అమ్మలకు కానీ, లేకపోతే మహిళలకు కానీ ఏ రకంగా ఇవి తెలిసే అవకాశం ఉంటుంది? సో వీటిని ఎక్కడ కట్టేలు చేయాలి అనేది ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోంది. ఎవరికైనా అనుమానం వస్తే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని అయితే సూచిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. సో మనం నిత్యం ఇంట్లో వాడే పదార్థాలు కూడా కల్తీ అవుతున్న నేపథ్యంలో ఏ రకంగా మనం వాడే పదార్థాలు, తినే పదార్థాలు అవి కల్తీ కాదు, అవును అని ఏ రకంగా తెలుస్తుంది? సో మొత్తానికి కఠిన చర్యలు తప్పవు కేటుగాళ్ల మీద అయితే అధికారులు చెప్తున్నప్పటికీ వినియోగదారులు ఏ రకంగా గుర్తించే అవకాశం ఉంటుంది? ఏంటి మీద ఇన్పుట్స్ ఏం చెప్తున్నారు అధికారులు? సార్, ఈ హైదరాబాద్ నగరంలో కల్తీ రాయిల దందా పెరిగిపోతూ ఉంది. ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. గోడౌన్స్ కానీ, షాప్స్లో ప్రతి ఒక్క చోట కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఎక్కడైతే కల్తీ ఫుడ్ బయటపడుతుందో అక్కడ సీజ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సంబంధించి ఫుడ్ అల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ని కొంతమంది పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లోకల్ పోలీసులు అంతా కలిపి బేగం బజార్లో ఒక ఆఫీస్ని, ఒక విభాగాన్ని మొదలుపెట్టారు. అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఎక్కడైతే కల్తీ వాళ్ళకి సమాచారం రాగానే ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వెళ్తారు, అక్కడ తనిఖీలు చేస్తారు. తనిఖీలు చేసిన తర్వాత కూడా అక్కడ ఆహార కల్తీ జరిగిందంటే వారిపైన కేసులు నమోదు చేసి అలాగే ఆ షాప్ను కూడా క్లోజ్ చేస్తాము, లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటీవల చూసుకుని దాదాపు 2.5 నెలలుగా కూడా దాదాపు ప్రతిరోజు కూడా ఎక్కడో చోట కల్తీ ఆహార పదార్థాలు బయటపడుతూ ఉన్నాయి. మనం ఉదయం తాగే కాఫీ, టీ నుంచి కూడా మొదలు పెడితే సాయంత్రం తినే ఫుడ్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆహార కల్తీలో బయటపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి పాలు కానీ, నెయ్యి, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, ప్రతి ఒక్క దాంట్లో కూడా సింథటిక్ కలర్స్, రసాయనాలు కలిపి వాటన్నిటి కూడా బయట అమ్ముతూ ఉన్నారు. అయితే తక్కువ మోతాదులో తక్కువగా కూడా ఖర్చు చేస్తూ వాళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదించాలని బల్క్లో కొనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మనం తీసుకునే ప్రతి ఒక్కటి కూడా బయట ఎక్కడైనా అనుమానం వస్తే ఖచ్చితంగా వాటిపైన చెక్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడైతే కానీ జింజర్ గార్లిక్ పేస్ట్లో కూడా కొబ్బరి పీచు వాడడం, అలాగే పసుపు కారంలో కూడా ఇటుక పొడి ఇవన్నీ కలపడం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దాన్ని వాడే సమయంలోనే దాన్ని పట్టుకుంటేనే కొంచెం మేర తెలుస్తుందని కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా బయట కొనుగోలు చేస్తున్న సమయంలో ఎక్స్పైరీ డేట్ చూడాలి, అలాగే బయట ఏదైతే బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో దానికి సంబంధించి ఏం వాడారో కూడా అవి కూడా చెక్ చేయాలని కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఎక్కడైతే అనుమానం వస్తే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. దానివల్ల తినడం వల్ల లివర్ డ్యామేజ్ ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చే కారణంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలి. మనం ఏదైతే ప్లేట్లో సర్వ్ చేసుకుంటూ ఉంటామో అయితే
అయితే అదంతా కూడా కల్తీనా లేదా అనే సందేహం కూడా హైదరాబాద్ నగరంలో కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు, ఫుడ్కి అడ్డాగా కూడా మారుతూ ఉంది. ఈ నేపథ్యంలో కల్తీ రాయిలు ఇదేగా దందాగా చేసుకుని పూర్తిగా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా కల్తీవే పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలోనే ఒకవైపు సికింద్రాబాద్ కూడా 3,800 కిలోల పన్నీరు కూడా నకిలీది కనిపించింది. అలాగే కోవా కూడా వీటన్నిటిని కూడా సీజ్ చేశారు. అయితే ఎక్కడే కానీ ఒకవైపు క్రిమినల్ కేసులు పెడుతున్నప్పుడు కూడా అప్పటి వరకే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కూడా మళ్ళీ కల్తీ కేటుగాలు ఈ విధంగానే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి నుంచి కూడా హెచ్-ఫాస్ట్ రావడంతో కూడా దీంట్లో ఖచ్చితంగా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము, ఎక్కడైతే నకిలీ ఆహార పదార్థాలు కనపడతాయో పూర్తిగా దానిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఒకవైపు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడైనా డౌట్ వస్తే అధికారులు తెలపాలి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుని కొనుగోలు చేయాలని కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తున్నారు. హరి ఆల్ రైట్ సుష్మిత.